20 seconds టైం. పైకి లేకండి, ఫాస్ట్ స్టార్ట్ అయింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడని చెప్పండి. కుదిరితే హగ్ చేసుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మా క్రాంతిని చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాను. అలాగే మా పెద్ద వంశీని చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాను. ఒంటరిగా వెళ్ళాడు ఇక్కడ నుంచి, జంటగా తిరిగి వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా వచ్చా గట్టిగా. హరిబాబు కూడా చప్పట్లు కొడుతున్నాడు. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 6వ వచనం. ఇందాక చదివాం కదా, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 6వ వచనము. అందరు తీస్తే అందరం కలిసి చదువుదాం. 81వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. అందరు చదవాలి. వారి భుజము నుండి నేను బరువును, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలు ఎత్తకుండా విడుదల పొందెను. వారి భుజముల మీద ఏదైతే బరువు ఉందో ఆ బరువుని నేను దింపుతాను. వారి చేతులు మోత గంపలు ఎత్తుతాం కదా, మనము బరువైన గంపలు ఎత్తుతాం కదా, బరువైన గంపల్లాంటి పరిస్థితులను ఎత్తుకుంటా ఉంటాం కదా, బరువైన గంపల్లాంటి బాధలను ఎత్తుకుంటా ఉంటాం కదా, బరువైన గంపల్లాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఆ బరువైన గంపలు ఆయన, ఆ బరువైన గంపల నుంచి ఆయన మనకి విడుదల దయచేయబోతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఎప్పుడు విడుదల దయచేస్తాడు అంటే జయించినప్పుడు. చెప్పండి, జయించినప్పుడు. గట్టిగా చెప్పాలి, జయించినప్పుడు. జయిస్తాము అనండి. క్రీస్తు సిలువను జయించాడు. హల్లెలూయా. మనము కూడా శ్రమను జయిస్తాము. ఆమేన్ చెప్దామా? జయిస్తాము అనండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, జయిస్తాము. మనం ఈ రోజు నుంచి జయిస్తాం. చెప్పండి. మీరు సంతోషంగా చెప్పట్లేదు, అసలు జయించడం ఇష్టం లేనట్టుగా చెప్తున్నారు. పక్కన వాళ్ళకి కదా మనకు నచ్చదు వాళ్ళు జయిస్తే. చెప్పండి, మీరు జయిస్తారు అని చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, 12-13 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు అందరు తీస్తారా? 1వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యేసుక్రీస్తు వారు శోధింపబడిన సందర్భము. అయితే దీనికంటే ముందు యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు 10వ వచనంలో మనం చూస్తాం, ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదకి దిగివచ్చుటయు చూచెను. ఆకాశము చీల్చబడిందంట, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చిందంట. అంటే ఒక గొప్ప విశ్వాస కార్యము అక్కడ జరిగింది. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక గొప్ప బ్లెస్సింగ్ చూశారు. అయితే ఒక గొప్ప బ్లెస్సింగ్ చూసిన వెంటనే యేసుక్రీస్తు వారి జీవితంలో ఏమొస్తా ఉంది అంటే 40 రోజుల శోధన వస్తూ ఉంది. మన క్రైస్తవ విశ్వాసంలో కూడా ఒక గొప్ప బ్లెస్సింగ్ మనం చూసిన తర్వాత, ఒక గొప్ప బ్రేక్ త్రూ మనం చూసిన తర్వాత మన జీవితంలోకి ఏమొస్తుందంటే మెల్లగా సాతానుకి మనకు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు, మెల్లగా శోధన చేత పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే ఈ శోధన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అంటే ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఫస్ట్ పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఆయన పబ్లిక్లోకి రాబోతా ఉన్నాడు. జన సమూహములు ఆయనని వెంబడించబోతా ఉన్నాయి. బ్లెస్సింగ్ వచ్చింది, బ్లెస్సింగ్ తర్వాత సఫరింగ్ వచ్చింది. సఫరింగ్ని జయిస్తే ఆయన పబ్లిక్ మినిస్ట్రీలో మనల్ని నిలవబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పబ్లిక్గా గెలవాలి అంటే పర్సనల్గా ఉన్న శోధనను జయించాలి. ఆమేన్. చెప్పండి, నేను పబ్లిక్గా గెలవాలి అంటే, గట్టిగా చెప్పండి, నేను పబ్లిక్గా గెలవాలి అంటే పర్సనల్గా ఉన్న శోధనని జయించాలి.
వాట్ ఎవర్ ద పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ ద సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఏదైతే శోధన నీ జీవితంలో ఉందో, వ్యక్తిగతమైన శోధన ఉందో, అది నీకు నీ కుటుంబానికి మాత్రమే తెలుసో, ఆ శోధనని నువ్వు జయించినప్పుడు దేవుడు నిన్ను పబ్లిక్గా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను పబ్లిక్గా సాక్ష్యం చెప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సాక్షి బిడ్డగా ఆయన నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు అంటే క్లాజ్ ఉంది, జయించినప్పుడు. చెప్పండి, జయించినప్పుడు. జయించకుండా అన్నీ వస్తాయంటే కూర జయించాలి. చెప్పండి, జయించాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, జయించాలి. ధైర్యంగా జయించాలి, బలముతో జయించాలి, క్రీస్తుతో జయించాలి. మనమందరము జయించుదుముగాక. ఇక్కడ 12వ వచనంలో ఒక్కొక్క మాటని డైసెక్షన్ చేస్తూ ఒక్కొక్క మాటకి అర్థాన్ని తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏముందన్న, మొదటి పదం ఏముంది అక్కడ చెప్పాలి. ఏముంది? వెంటనే. వెంటనే అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్తలో దాదాపు 40 సార్లు వస్తుంది ఈ మాట. వెంటనే, ఇమీడియట్లీ. ఇంగ్లీష్లో అయితే వెంటనే 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 అనే మాట పలుమార్లు మార్కు సువార్తలో వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయాను. ఆయనని అరణ్యంలోకి తీసుకెళ్ళింది ఎవరండి? అరణ్యంలో ఏం జరుగుతుందండి? ఆయన ఏం చేయబడ్డాడు? 40 రోజులు శోధింపబడ్డాడు. ఆ 40 రోజులు శోధనలోకి వెళ్ళడానికి క్యాటలిస్ట్గా పనిచేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ శోధనలోకి యేసుక్రీస్తు వారిని పంపించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనం అనుకుంటాం సాతాను మనల్ని శోధిస్తున్నాడు. సాతాను శోధిస్తాడు, కానీ ఆ శోధనని మన జీవితంలోకి అనుమతి ఇస్తుంది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు కొన్నిసార్లు యోబు జీవితంలో అనుమతించినట్టుగా మన జీవితంలో శోధనల్ని అనుభవిస్తాడు. ఎలా అయితే యేసుక్రీస్తు వారికే తప్పలేదు, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారికే తప్పలేదు, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయాను. పరిశుద్ధాత్మే తీసుకెళ్లి శోధనకు అప్పచెప్పిందంట. దేవుడే అనుమతించి యోబుని శోధనకు అప్పచెప్పాడంట. దేవుడే ఏలియాని అప్పచెప్పాడంట అరణ్యములోనికి. దేవుడే దావీదుని అరణ్యంలోకి అప్పచెప్పాడంట. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారిని శోధనలోకి నడిపిస్తా ఉంది. ఒకవేళ మీరు ఈ మాట నమ్మకపోతే నేను మీకు సందర్భాన్ని గుర్తు చేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోతాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు బాధతోటి ఒక్కరే ఏకాంతంగా గడపడానికి, మత్తయి సువార్త 14వ అధ్యాయం అనుకుంటా, ఆయన ఒక్కరే ఏకాంతంగా గడపడానికి అరణ్యంలోకి వెళ్ళిపోతే, ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయారన్న సంగతి జనాలకి తెలిసిపోయి ఆయనను అరణ్యంలో కూడా ఒంటరిగా ఉండనివ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అక్కడికి. జన సమూహములు వెంబడించెను అనే మాట ఉంటుంది. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళితే, ఏకాంతంగా సఫర్ అవుదామని వెళితే, ఏకాంతంగా బాధపడదామని వెళితే అక్కడికి ఎవరు వచ్చారంట అండి? జన సమూహములు పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఆ తర్వాత ఆ జన సమూహములకు ఆయన బోధించి వాళ్ళని చూసి కనికరపడి వాళ్ళకి భోజనం లేదని తెలుసుకొని శిష్యుల చేత భోజనం పెట్టించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఏంటి ఆ కార్యం అంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలతోటి 5,000 మంది పురుషులకు భోజనం పెడతాడు. 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది భార్యలు అయి ఉండొచ్చు. ఎంతమంది పిల్లలు అయి ఉండొచ్చు? ఒక్కొక్కరికి 2 చొప్పున. పిల్లలేమో 10,000, పురుషులేమో 5,000, స్త్రీలేమో 5,000, 20,000 మందికి భోజనం పెట్టాడు. ఎంతతోటి? 5 రొట్టెలు 2 చేపలతోటి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, శిష్యులను మీరు అటువైపుకు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నేను వస్తాను అని చెప్తాడు. శిష్యులు దోణి ఎక్కి అటువైపుకు వెళ్తా ఉంటే తుఫాను వస్తుంది. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ నీళ్ళ మీద వస్తా ఉన్నప్పుడు పేతురు కూడా చూసి ఏమంటాడు? నేను కూడా నీలాగా నీళ్ళల్లో నడుస్తాను అన్నప్పుడు పేతురు నీళ్ళల్లో నడిచే ప్రయత్నం చేస్తాడు. పక్కన తుఫాను వస్తుంది. మళ్ళీ ఆ తుఫాను చూసి, శోధన చూసి నీళ్ళల్లో మునిగిపోతా ఉంటే యేసుక్రీస్తు వారు చెయ్యి పట్టి పేతురుని పైకెత్తే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సందర్భం అంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం తీయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం తీయండి ఒకసారి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని, శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరండి? చెప్పాలి, ఎవరు చెప్పారు? శిష్యులను పంపించింది ఎవరండి? యేసుక్రీస్తు వారికి తెలియదా తుఫాను వస్తుందని? యేసుక్రీస్తు వారికి తెలియదా శోధన వస్తుందని? యేసుక్రీస్తు వారికి తెలియదా పేతురు ఎచ్చులుపోతాడని? యేసుక్రీస్తు వారికి తెలియదా పేతురు మునిగిపోతాడని? యేసుక్రీస్తు వారికి తెలియదా నీకు శ్రమ వస్తుందని? దేవునికి తెలియదా నీకు శోధన వస్తుందని? దేవునికి తెలియదా నీకు శ్రమ వస్తుందని? దేవునికి తెలియదా నీకు అనారోగ్య సమస్య వస్తుందని? దేవునికి తెలియదా నీకు ఇబ్బంది వస్తుందని? కానీ ఆయనే అనుమతిస్తా ఉన్నాడు. వారిని బలవంత పెట్టాడంట, పంపించాడంట వాళ్ళని అక్కడికి.
కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని అనుమతించవచ్చు ఆ శ్రమలోకి, కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని పంపించవచ్చు ఆ సందర్భంలోకి. కానీ అక్కడ 26వ వచనం అనుకుంటా చూడండి, పేతురు మునిగిపోతా ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి. పేతురు మునిగిపోతా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట, 27th verse చదువుదామా. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి చెప్తా ఉన్నాడు ఆయన. మిమ్మల్ని నేను శోధనలోకి నేనే పంపించాను, మీ శోధనని నేనే అనుమతించాను. బహుశా భయపడతా ఉన్నారేమో, ధైర్యం కోల్పోతా ఉన్నారేమో. ధైర్యం కోల్పోవద్దు, భయపడొద్దు, ధైర్యంగా నిలబడండి, ఉన్నతంగా నిలబడండి. మనందరము కలిసి దీన్ని జయిస్తామంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం జయిస్తాము అంటా ఉన్నాడు ఆయన. మీతో పాటు నేను కూడా ఉన్నాను ఈ శోధనలో, మీతో పాటు ఈ నీళ్ళ మీద నేను కూడా ఉన్నాను. మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ఉన్నారనుకోవద్దు, మీరు ఒక్కళ్ళే ఈ పరీక్ష రాస్తున్నారనుకోవద్దు. మీతో పాటు నేను కూడా రాస్తా ఉన్నాను ఈ పరీక్ష, మీతో పాటు ఆ సఫరింగ్ని నేను కూడా అనుభవిస్తా ఉన్నాను. పంపించింది నేనే, విడిపించు వాడను నేనే. హల్లెలూయా. ఆ శోధనలోకి ఆయనే పంపించాడు, ఆయనే నడిపించాడు, ఆయనే విడిపిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా. ఇంకెక్కడికి చెప్పొచ్చా? పంపించువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే. చూడండి, అలాంటి యేసుక్రీస్తు పరిచర్య మొదట్లో ఒక గొప్ప బాప్తిస్మపు కార్యం జరిగిన తర్వాత గగనము చీల్చబడి ఆకాశము నుంచి స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే తీసుకుని వెళ్ళాడంట అడవిలోనికి. అనుకుంటా ఉంటాం నాకే వచ్చింది సమస్య, నాకే వచ్చింది శోధన అనుకుంటా ఉంటాం. యేసుక్రీస్తు వారిని స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే పంపించాడు అరణ్యంలోనికి. విచిత్రంగా ఉంటుంది మాట. ఆ 12వ వచనంలో చివరి మాట చదువుదాం. ఎలా తీసుకుని వెళ్ళాడు చూడండి, పరిశుద్ధాత్మ ఎలా తీసుకుని వెళ్ళాడు ఆయనను అరణ్యంలోనికి. ఎలా తీసుకుని వెళ్ళాడండి? ఎలా తీసుకెళ్ళాడు చెప్పాలి. త్రోసుకొని పోవడం అంటే ఏంటి? త్రోసుకొని పోవడం అంటే మనం ఎవరిని తోస్తాం? ఎవరిని తోస్తాం? గొడవ జరిగినప్పుడు తోస్తామా? యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ దేవుడు త్రోసుకొని పోవడం ఏంటండి? తోసుకుంటూ తీసుకొని అది కూడా వెంటనే. సడన్ గా వచ్చి ఒక వ్యక్తి మనల్ని తోసేస్తే ఎలా ఉంటుందో అలాగా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని త్రోసుకుంటూ పోయాను. ఇంగ్లీష్లో డ్రోవ్ అని ఉంటుంది. ఈ డ్రోవ్ అనే మాట మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారు దయ్యములు పట్టిన వారిని స్వస్థపరుస్తా ఉన్నప్పుడు హి హస్ డ్రోవ్ ద డీమన్స్ అవే. ఆయన దయ్యములను తరిమి కొట్టెను, తరిమి వేసెను. తరుముట పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని తోసుకుంటూ అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడంటే ఎందుకు తోసుకుంటూ తీసుకుని వెళ్ళాలి? ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలి? ఎందుకు ఆ శోధనలోకి తీసుకుని వెళ్ళావు బానే ఉంది, శోధనలోకి తీసుకుని వెళ్ళావు బానే ఉంది, శ్రమలోకి తీసుకుని వెళ్ళావు బానే ఉంది. ఆయన అనొచ్చు కదా యేసుక్రీస్తు వారు, ప్రభువా నువ్వు ఒక్క మాట చెప్తే, తండ్రిగా నువ్వు ఒక్క మాట చెప్తే నేనే అరణ్యంలోకి నడుచుకుంటూ వెళతానని యేసుక్రీస్తు వారు అనుండొచ్చు కదా. కానీ ఆయన అనట్లే. ఆయన ఒబీడియంట్గా సబ్మిట్ చేసుకుంటా ఉన్నాడు, త్రోసుకుంటూ తీసుకెళ్తా ఉన్నా. సరే, ఒకసారి నేను 10th క్లాస్ ఇంటర్లో ఎక్కడ ఉన్నప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లిలో ఫుడ్ లైన్లో పెట్టారు, ప్లేట్స్ ఇచ్చారు ఒకరికొకరికి. ప్లేట్ పట్టుకున్నాను నేను, నా వెనకాల ఉన్నవాడు నన్ను దోశాడండి. మనకు భోజనాల దగ్గర ఎప్పుడు తోపులాటలే ఉంటాయి కదా. నా వెనకాల ఉన్నవాడు నన్ను దోశాడు, ప్లేట్ ఇసిరేసి. నా జీవితంలో నేను ఎప్పుడు లైన్లో నిలబడలేదు. నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఫుడ్ కోసం ఎప్పుడు లైన్లో, ఈ రోజు వరకు ఫుడ్ కోసం లైన్లో నిలబడ. ఎంత అహంకారమే మనకి! ఎవడో ఒకడు తోశాడని ఎంత అహంకారమే. కానీ స్వయంగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు తన సమానుడైన ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు త్రోసుకుంటూ తీసుకొని వెళ్తా ఉంటే చేతులు కట్టుకొని సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్. ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను పరిస్థితుల్లోనికి దేవుడు తోస్తా ఉన్నాడేమో. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ప్రభువా ఎందుకు, వై మీ, నేనే ఎందుకు తోయబలాలి? ప్రభువా నువ్వు చెప్తే నేను వస్తాను కదా, నువ్వు ఒక్క మాట చెప్తే నేను అక్కడికి వస్తాను కదా. నో, హీస్ డ్రైవింగ్ అవే. తోసేస్తా ఉన్నాడు ఆయన మనల్ని, త్రోసుకుంటూ తీసుకెళ్తారు. ఆ డ్రోవ్ అనే మాట చాలా వైలెంట్ పదం, వైలెంట్గా తరిమి వేయుట. మనం మాట్లాడుకుంటా తరిమి కొట్టారు అంటా ఉంటాం చూడండి, అలా తరిమి కొట్టే పదము అది. త్రోసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎలాంటి పరిస్థితుల్లో తోసుకుంటూ తీసుకెళ్ళాడు తెలుసా? లూకాసు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదే సందర్భం అక్కడ కనిపిస్తుంది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మచేత. మొదటి మాట ఏముందండి? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? హిస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్.
మనకి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ వచ్చింది అనుకుందాం. మనం వెంటనే ఏం చేస్తామంటే చేతుల పైకి ఆరాధన చేస్తాం. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనగానే మన జీవితాల్లో అహంకారం మొదలైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నన్ను పూర్తిగా నింపాడు అంటే మన జీవితాల్లో గర్వం మొదలైపోతుంది. మన జీవితాల్లో వాక్యం యొక్క మోతాదు పెరిగిపోతుంది. మన జీవితాల్లో శ్రమ పక్కన పెట్టేసి మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నిండినవాడైనప్పటికీ అదే పరిశుద్ధాత్మ దేవుడు త్రోసుకుంటూ తీసుకొని వెళ్తా ఉంటే సైలెంట్గా, ఒబీడియంట్గా ఆయన సబ్మిట్ అవుతూ కేవలం దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికని అనుసరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హి ఇస్ వెరీ సబ్మిసివ్ దేర్, హి ఇస్ వెరీ ఒబీడియంట్. సంగమా ఒబీడియంట్గా ఉన్నావా? సబ్మిసివ్గా ఉన్నావా? తల్లిదండ్రులు ఒక మాట చెప్తే, నీ తప్పు లేకుండానే ఒక మాట అంటే, వాడెవడు నన్ను అనడానికి అని తల్లిదండ్రులు తిట్టే రోజులు వచ్చాయి. వాడెంత నువ్వెంత అనేంత రోజులు వచ్చాయి. భర్త భార్యను, భార్య భర్తను, ఆర్ యు బీయింగ్ ఒబీడియంట్ టు ఈచ్ అదర్? కపుల్స్ ఉన్నారు ఇక్కడ, మీతో మాట్లాడుతా ఉన్నాను. ఆర్ యు బీయింగ్ ఒబీడియంట్? ఆర్ యు బీయింగ్ సబ్మిసివ్ టు ఈచ్ అదర్? సబ్మిసివ్గా ఉంటా ఉన్నారా? సేవకునికి, నాయకునికి, సంఘము ఒబీడియంట్గా ఉంటా ఉందా? చిన్నప్పుడు మా పాస్టర్ గారు వస్తూ ఉంటే ఆయనని కళ్ళు పైకెత్తి చూడడానికే భయపడేవాళ్ళం. మేము తల దించుకునే ఆయనతో మాట్లాడేవాళ్ళం. గౌరవం, ఒబీడియన్స్, రెస్పెక్ట్ సంగమా ఉందా ఈరోజు మనకి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారే స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు త్రోసుకుంటూ పోతుంటే హీ వాజ్ వెరీ ఒబీడియంట్. ఎంత ఒబీడియంట్గా ఆయన ఆ శోధనలోకి వెళుతూ ఉన్నాడు అంటే ఒక్క మాట చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా, నేను త్రిత్వంలో నేను కూడా ఒక భాగాన్నే, తండ్రి ఎంతనో నేను అంతే, నేను శిలువ మరణం పొందడానికి వచ్చాను, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, ఈ లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చాను అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లే. మనమైతే పెట్టుకుంటామేమో. నువ్వెంత, నీ బతికెంత అంటాం అవతలోడు మనల్ని ఏదన్నా తక్కువ చేసి మాట్లాడితే నువ్వెంత, నీ బతికెంత అంటాం. సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితుల్లోనికి త్రోసుకొని పోవుట. ఆయన ఎంతగా ఒబీడియన్స్ చూపించాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించడం, మరణము వరకు విధేయత చూపించాడు. మొన్న లాస్ట్ వీక్ ఒక సాక్ష్యం వింటా ఉన్నాను. ఒక యవన సేవకుడు సంతోష ప్రశాంత్ అనుకుంటా, ఆదిలాబాద్లో చనిపోయాడు. యవన సేవకుడు, భార్య, చిన్న పాప, 2-3 సంవత్సరాల పాప. ఆ పాస్టమ్మ గారు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ పాస్టమ్మ గారు సాక్ష్యం చెప్తా ఉంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటే, లేదు దేవుడు నాకు అన్యాయం చేయలేదు. హల్లెలూయా. దేవుడు నాకు అన్యాయం చేయలేదని చెప్తుంది ఆమె. మనుషులుగా మనం అనుకోవచ్చు దేవుడు ఎంత అన్యాయం చేసేసాడు, దేవుడు ఎంత శోధనలోకి తీసుకొని వెళ్ళాడు. నేను ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా. త్రోసుకొని తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? శోధనలోకి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ప్రియ సంగమా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా హంబుల్గా, ఒబీడియంట్గా ఆయన వైపే చూస్తూ ఉన్నామా, దేవుడు మనకి జయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దామా? చెప్తాం. మనం జయిస్తాం. మనం వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనం జయించాలి అంటే విధేయత చూపించాలి, ఒబీడియంట్గా ఉండాలి. ఎంతగా విధేయత ఉండాలి అంటే పరిస్థితులు మనల్ని త్రోసివేస్తున్నా, పరిస్థితులు మనల్ని తుఫానులోకి నెట్టివేస్తా ఉన్నా, పరిస్థితులు మనల్ని అధపాతాళంలోకి తొక్కివేస్తా ఉన్నా సరే ఒబీడియంట్గా నిలబడిన వాడు జయిస్తాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? చెప్పండి మీ పక్కన వాళ్ళకి, మీరు జయిస్తారు. గట్టిగా చెప్పండి, మీరు జయిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను త్రోసుకొని పోయాను. ఎక్కడికి త్రోసుకొని వెళ్ళిందండి? అరణ్యంలో ఏముంటాయండి అసలు? అరణ్యము, విల్డర్నెస్ అనే టాపిక్కి, ఆ టాపిక్లో ఎవరైనా పిహెచ్డి చేశాడంటే అందులో ఇజ్రాయేలు ప్రజలకు తెలిసినంతగా అరణ్యం గురించి ఎవరికీ తెలియదు. ఆదాము అరణ్యమే, అబ్రహాము మోషే గారు, సంతోషంగా చెప్పట్లేదు మీరు, ఫస్ట్ నుంచి చెప్పిస్తాను. ఆదాము, అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారు, ఏలియా,
ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితంలో కూడా సీజన్ ఉంటుంది. మన జీవితంలో కూడా అరణ్యం అనే సీజన్ ఉంటుంది. నువ్వు అనుకుంటా ఉన్నావు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. నో 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 నో, అలాంటి గొప్ప గొప్ప మాటలు నేను చెప్పను. మీ అకౌంట్లో ₹1,00,00,000 పడతాయి, మీకు 100 కార్లు వస్తాయి. నో, అట్లాంటి గొప్ప గొప్ప మాటలు నేను చెప్పను. సమస్య వస్తుంది కానీ జయిస్తాం. హల్లెలూయా. అరణ్యము లాంటి పరిస్థితి వస్తుంది, రావచ్చు. అరణ్యంలో ఏముంటాయి? అంత అనుకూలంగా ఉంటుందా? ఉండదు. ఒంటరితనము, క్రూరముగా మృగాలు, ఎటు చూసినా సరే థ్రెట్స్ ఉంటాయి. ఆకలి, మనం తినే ఆహారము బిర్యానీ అక్కడ దొరకకపోవచ్చు. మనుషులతో సాంగత్యం ఉండదు. అన్ని ప్రతికూలమైన పరిస్థితులు అరణ్యములో, శోధనలో. అలాంటి అరణ్యములోనికి యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్తా ఉన్నారంట. అక్కడ ఆయనకు బోనస్ ఏంటంటే సాతానుగాడు. అక్కడ ఆయనకు బోనస్ ఏంటంటే, అసలు అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లే మళ్ళీ ఇంకొకటి యాడ్ అయ్యాడంట. సాతానుగాడు వచ్చి ఆయనను శోధిస్తా ఉన్నాడంట, టాంట్ చేస్తా ఉన్నాడంట. సంగమా, అరణ్యంలో ఉన్నావా? అరణ్యంలో ఉన్నావా? సాతాను టాంట్ చేస్తా ఉన్నాడా? నీ పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాడా? నిన్ను గుచ్చి గుచ్చి నీ పరిస్థితిని ప్రతిరోజు గుర్తు చేస్తా ఉన్నాడా? నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడా? ఫోన్ కాల్స్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నావా? సంగమా, నువ్వు ఒబీడియంట్గా ఉన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఎంతగా అంటే మరణము పొందునంతగా విధేయత చూపించాడు ఆయన. మనమైతే మరణం పొందినంతగా విధేయత చూపించలేకపోవచ్చు, మరణం పొందినంతగా విధేయత చూపించలేకపోవచ్చు. కానీ మనము శరీరాన్ని నలగొట్టుకుంటే, నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు మొదట నేను ఆయనతో పలికిన మాట, ప్రభుతో ప్రార్థించిన మాట, ప్రభువా నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, నా ఆత్మ నలగొట్టు. మనము మన శరీరాన్ని నలగొడితే ఆయన మన ఆత్మను నలగొడతాడు. ఆయన మనకి జయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు. అరణ్యములోనికి తీసుకుని పోవచ్చ. ద ఫేజ్ ఆఫ్ విల్డర్నెస్ ఇన్ యువర్ లైఫ్. అరణ్యము వంటి పరిస్థితులు మన జీవితాల్లో. ఎవరు కూడా మా జీవితాల్లో అరణ్యం అనేదే లేదు అండి అంటే ఎవరైనా చేయొద్దు సార్, చిన్నపిల్లలు తప్ప. అరణ్యము వంటి పరిస్థితి మా జీవితంలో లేదు అంటే నమ్మొద్దు. అసలు మీ జీవితంలో అరణ్యము వంటి పరిస్థితులే రావంటే నమ్మొద్దు. మీ జీవితంలో కష్టాలే రావంటే నమ్మొద్దు. కష్టాలు వస్తాయి, అరణ్యం వస్తుంది, జయిస్తాం. ఆమేన్. దేవుడు మనల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారిని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయిందంట. అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిపోయిందంట. ఎందుకు తీసుకువెళ్ళింది? శోధించడానికి. ఎందుకు తీసుకెళ్ళింది? ఆయనని ఇబ్బంది పెట్టడానికి. ఎందుకు తీసుకెళ్ళింది? ఆయనని టాంట్ చేయడానికి. ఎందుకు తీసుకెళ్ళింది? ఆయనని గుచ్చి 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 ఏడిపించడానికి తీసుకుని వెళ్ళింది. శోధించడానికి తీసుకుని వెళ్ళిందంట. మరి ఆయన శోధనని జయించాడా, ఓడిపోయాడా? చూద్దామా? 13వ వచనం చూద్దాం. 13వ వచనం చూద్దాం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండని. ఎన్ని రోజులు ఉన్నాడంటండి? 40 రోజులు ఉన్నాడంట. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. ఇంకో చోట లూకా సువార్తలు అనుకుంటా ఎలా ఉంటుందంటే, 40 రోజులు ఆయన ఉపవాసము చేసిన తర్వాత శోధించబడ్డాడు. ఇంకో సందర్భంలో ఎలా ఉంటుందంటే, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శోధించబడ్డాడు. జనరల్గా మనం ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఒక వారం రోజులో, 10 రోజులు, 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, సాయంత్రం అయ్యేసరికి ప్రార్థనా గదిలోంచి ఫుల్ స్ట్రెంగ్త్ తోటి బయటకు వస్తాం, ఫుల్ బలంతో బయటకు వస్తాం. అసలు మనలాంటి ఆత్మీయుడే లేనట్టుగా బిల్డప్ ఇస్తాం. అసలు మనం ఎంత గొప్ప ఆత్మీయులమో బయటకు వచ్చి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని మరీ కనపడతాం. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? 40 రోజులు ఉపవాసం తర్వాత మనం బలంగా ఉంటామా, బలహీనంగా ఉంటామా? ఆత్మలో, స్పిరిట్లో బలంగా ఉంటామా, బలహీనంగా ఉంటామా? చాలా బలంగా ఉంటాం. శరీరం బలహీనంగా ఉండొచ్చు ఉపవాసము వల్ల, కానీ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత స్పిరిట్లో బలంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన జీవితంలోకి శోధన వచ్చిందంట. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నువ్వు ఏదైతే బలముగా అనుకుంటా ఉన్నావేమో ఆ బలాన్ని టెస్ట్ చేస్తాడు సాతాను. ఆ బలాన్ని శోధనలోకి తీసుకుని వెళ్తాడు సాతాను. 40 days ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఆయనని శోధించడానికి తీసుకొని వెళ్ళాడంట. ఆ శోధనలో ఎలా ఉన్నాడంట? ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆ శోధనలో ఎలా ఉన్నాడంట? చుట్టూరు ఏమున్నాయంట? అడవి మృగములు వంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంట.
క్రూర జంతువులు ఉన్నాయంట, వేరే చోట అడవి మృగములు అనే మాట రాయబడలేదు, ఇక్కడ రాయబడింది. శోధించబడ్డాడంట. ఎంతగా శోధించబడ్డాడు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం అందరు తీయాలి, అందరు చదవాలి. మన ప్రధాన యాజకుడు చెప్పాలి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన భావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారు. మనలాంటి డిజైర్స్ ఆయనకి లేవు, మనలాంటి కోరికలు ఆయనకి లేవు, మనలాంటి కామాతురత మదమత్సరాలు ఆయనకి లేవు, మనలాంటి పాపం ఆయనకి లేదు. హీ హాజ్ నథింగ్ ఇన్ హిస్ బాడీ, హీ హాజ్ నథింగ్ ఇన్ హిస్ సోల్. ఆయన శరీరంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఎలాంటి పాపము లేదు. అయినప్పటికీ శోధించబడ్డాడు, అయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత త్రోయబడ్డాడు, అయినప్పటికీ తరుముకుంటూ తీసుకుని పోబడ్డాడు. కానీ ఆ శరీరంలో కూడా, ఆ శోధనలో కూడా పాపము లేకపోయినప్పటికీ ఆయన శోధనని జయించాడు. హల్లెలూయా. మనము కూడా శోధనని జయించుదుము గాక. శోధన జయించాలంటే ఒకటే సూత్రం, ఏం చెప్పాను? ఒబీడియన్స్. చెప్పండి, విధేయత అనండి. విధేయత. ఎలాంటి విధేయత అంటే మరణము పొందునంతగా విధేయత, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెత్. చెప్పాలి, ప్రభువా నా శరీరాన్ని నలగొట్టు. చెప్పాలి, శరీరాన్ని మనం నలగొట్టుకుందాం, ఆయన ఆత్మను నలగొడతాడు. చెప్పండి, శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను, ఆత్మను ఆయన నలగొడతాడు. అప్పుడు జయిస్తాం మనం. వి విల్ విన్. ఆ మూత బరువులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ నీ దరి చేరకుండా ఆయన నేను విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు అంటే జయించినప్పుడు. ఎప్పుడు జయిస్తావు అంటే విధేయత చూపించినప్పుడు. ఎలాంటి విధేయత అంటే మరణము పొందునంత వరకు. ఆ చెల్లి చెప్తా ఉంది, దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నేను నా భర్తను నేను కలుసుకుంటాను, ఆ నిరీక్షణ నాకుంది. సంగమా, విశ్వాసం ఉందా? విచిత్రమైన విషయం ఏంటి అంటే క్రైస్తవ విశ్వాసంలో నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత శోధించబడతావు. నీకు ఎంత విశ్వాసం ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. ఎంత విశ్వాసం ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. అక్కడ ఒక మాట ఉంది కదా, అరణ్యంలో 40 దినములు ఎవరితో ఉన్నాడు ఆయన? ఎవరితో ఉన్నాడు? అడవి మృగాలు అంటే ఏంటండి? ఏమై ఉండొచ్చు? లయన్స్, టైగర్స్. మంచివై ఉండొచ్చా, చెడ్డవై ఉండొచ్చా? చెడ్డవై ఉండొచ్చు, తినేసేవై ఉండొచ్చు. అసలు ఈ అడవి మృగాలు అనే సందర్భాన్ని ఎందుకు పెట్టిస్తా ఉన్నాడు ఇక్కడ అంటే, ఎవరైనా పరిచర్య చేయాలనుకుంటే, ఎవరైనా క్రైస్తవ విశ్వాస జీవితంలో బలపడాలి అనుకుంటే మన జీవితాల్లోకి అడవి మృగాలు వస్తాయి. మన జీవితాల్లో అడవి మృగాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను అడవి మృగాన్ని కాదు, కానీ పరిచర్యలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అడవి మృగాలు చూసానో. మా శ్రావణి అయితే లయన్ లాగా మీద పడుతూ ఉంటుంది ఎప్పుడు. ఎంతమంది అడవి మృగాలు లాంటి పరిస్థితుల్లో పరిచర్యలో అయినప్పటికీ వాళ్ళ కష్టంలో వాళ్ళు వినేవాళ్ళు ఉన్నారనే ధైర్యం వాళ్ళకి, వాళ్ళ కష్టాన్ని వినేవాళ్ళు ఉన్నారనే బలము వాళ్ళకి, ఆ ధైర్యము, ఆ స్థైర్యము వాళ్ళని జయించేలాగా చేస్తుంది. హల్లెలూయా. సంగమా, వింటా ఉన్నావు? ఆర్ యు లిసనింగ్? ఆర్ యు లిసనింగ్? ఒకవేళ నువ్వు వింటా ఉంటే ఎందుకు వింటా ఉన్నావు తెలుసా? నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళావు కాబట్టి. మనం క్రీస్తుకు ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ఈ శ్రమలోంచి విడిపించు. ఎందుకు ప్రార్థన చేస్తామో తెలుసా? ఆయన కూడా మనలాగే అడవిలో 40 రోజులు శోధించబడ్డాడు కాబట్టి. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ సఫరింగ్. ఆయనకి శోధన అంటే ఏంటో తెలుసు, సఫరింగ్ అంటే ఏంటో తెలుసు. శోధన పొందునంతగా విధేయత చూపుట. ఒకవేళ ఈ మాటల్ని మీరంతా వేరువేరుగా ఎక్కడెక్కడో పెట్టి చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఈ మాటలన్నిటినీ మీరు వేరువేరుగా ఎక్కడెక్కడో పెట్టి చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి అంతా అవుట్లైన్ చూస్తే మీకు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు, అరణ్యం కనిపిస్తూ ఉంది, క్రూర మృగాలు కనిపిస్తూ ఉన్నాయి, శోధన కనిపిస్తూ ఉంది. చెప్పండి, క్రీస్తు అనండి. అరణ్యము, క్రూర మృగాలు, శోధన. ఇవన్నీ వేరువేరుగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అన్నిటినీ కలిపినప్పుడు ఒక గొప్ప భావాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి ఆ భావం అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. 15వ అధ్యాయం 47వ వచనం. అందరు తీస్తారా? చెప్పండి, చదవండి.
మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన. ఇద్దరు మనుష్యుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. మొదటి మనిషి భూమి నుంచి వచ్చినవాడు, మట్టి నుంచి వచ్చినవాడు, ప్రకృతి నుంచి వచ్చినవాడు. రెండవ మనిషి డైరెక్ట్గా పరలోకము నుంచి వచ్చినవాడు. ఎవరు ఈ రెండవ మనిషి? యేసుక్రీస్తు. ఒకసారి 45వ వచనం చూడండి, 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఎవరు ఆ మొదటి మనిషి? గట్టిగా చెప్పాలి. ఎవరో మొదటి మనిషి? ఆదాము గారు ఆ మొదటి మనిషి. ఈ రెండవ మనిషి ఎవరు? యేసుక్రీస్తు. చదవండి. ఇందు విషయమై ఆదాము జీవించు ప్రాణి ఆయనని, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఇప్పుడు మీరు ఈ పరిస్థితులన్నీ వేరువేరుగా చూసినప్పుడు, క్రీస్తు, అరణ్యము, అడవి మృగాలు, శోధన అంతా వేరువేరుగా చూసినప్పుడు వేరుగా ఉండొచ్చు, కానీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు ఒక సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సందర్భాన్ని ఒకటి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఏదేను వనములో ఆదాము, ఏదేను వనములో ఆదానం, అదే అరణ్యము లాంటి పరిస్థితి, అదే మొదటి మనిషి, అవే క్రూర మృగాలు. కానీ అప్పుడు క్రూరంగా లేవవి, పాపము రాలేదు కాబట్టి క్రూరంగా లేవు. కానీ క్రూరంగా లేని సమయంలో, పక్కనే ఉండి ఆడుకుంటా ఉన్న సమయంలో, పక్కనే ఉండి ఆదాము హవ్వలు కలిసి పేరు పెడతా ఉన్న సందర్భంలో, పరిస్థితి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు పాము రూపంలో శోధన వచ్చింది. ఆ శోధనలో మొదటి మనిషి ఓడిపోయాడు. ఆ శోధనలో మొదటి ఆదాము ఓడిపోయాడు. ఇక్కడికి వచ్చాక, మార్కు సువార్తకు వచ్చాక యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? మొదటి మనిషి అయితే అరణ్యము లాంటి పరిస్థితుల్లో ఓడిపోయాడు, కానీ కడపటి ఆదాము అదే అరణ్యము లాంటి పరిస్థితుల్లో, అదే క్రూర మృగాల మధ్య, అదే ప్రతికూలమైన పరిస్థితుల్లో, అదే ఆహారము లేని పరిస్థితుల్లో, అదే శోధనలో ఉన్నప్పటికీ ఆయన శోధనని జయించాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన శోధనని జయించాడు. ఇంకా గడికి చెప్పండి, ఆయన శోధనని జయించాడు. మనమందరము శోధనని జయించదుముగా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. అంత్యదినముల గురించి ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయం ఉంటుంది అక్కడ. 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. వారు, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనమేనా? 11వ అధ్యాయం 6వ వచనం. తోడేలు అంత్యదినాల్లో ఎలా ఉంటుందంటేనండి, మిలీనియల్ కింగ్డమ్ అంటాం. ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు మీకు చెప్తాను. 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది అంటే, 1000 ఏళ్ల పరిపాలనలో తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయంట. తోడేలు నమ్ముతారా? నమ్మరా? అయితే ఒకసారి 9వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్ళండి. 9వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్ళండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్ళండి. ఏలైనగా మనకి శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, రాజ్యభారం ఉండెను. క్రిస్మస్ అప్పుడు చదువుతామా? ఇది నమ్ముతారా? అప్పుడు అది రాసింది ఎవరు? యెషయా ప్రవక్తేనా? క్రిస్మస్ అప్పుడు సెలబ్రేట్ చేస్తామా? పాటలు పాడతామా? డాన్స్లు వేస్తామా? ఇప్పుడు 11వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. అది కూడా జరుగుతుంది. 9వ అధ్యాయం 6వ వచనం జరిగింది, 11వ అధ్యాయం 6వ వచనం కూడా జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో తోడేలు గొర్రెపిల్ల వాసన చేస్తే అంట, ఫ్రెండ్షిప్ చేస్తే అంట. ఇప్పుడు నువ్వు నీ శత్రువు కొట్టుకోవచ్చు గాక, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో తోడేలు గొర్రెపిల్ల పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడు తోడేలు గొర్రెపిల్లను తినేయొచ్చు గాక, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో తోడేలు గొర్రెపిల్ల పక్కపక్కనే ఉంటాయి. తర్వాత మాట చదవండి. చిరుతపులి ఎక్కడ పడుకుంటుందంట? చిరుతపులి మేకపిల్ల పక్కన పడుకుంటుంది. మేకపిల్ల ఎందుకు తెలుసా? ఆ మొదటి ఆదామప్పుడు క్రూర జంతువులు క్రూరంగా లేనప్పుడు శోధనలో పడిపోయి, కరప్షన్లో పడిపోయి, పాపంలో పడిపోయి మొత్తం కరప్ట్ అయిపోయింది కదా ప్రపంచము. పాపములో పడిపోయిన మనిషి, పాపములో పడిపోయిన భూమి కరప్ట్ అయిపోయింది కదా. మళ్ళీ క్రీస్తు రాబోతా ఉన్నాడు. క్రీస్తు శోధనని జయించబోతా ఉన్నాడు. శోధనని జయించిన క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో గుర్రం మీద రాబోతా ఉన్నాడు. ఆయన యెరూషలేము మీద సింహాసనం మీద కూర్చుండబోతా ఉన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో గొర్రెపిల్ల విందు జరగబోతా ఉంది. గొర్రెపిల్ల విందు జరగబోయిన తర్వాత జరిగే సందర్భాలు ఇవి. ఆయన జయించాడు కాబట్టి. మొదటి ఆదాము ఓడిపోయాడు, కడపటి ఆదాము జయించాడు. హల్లెలూయా. ఆయన జయించాడు కాబట్టి అన్నీ జరుగుతాయి. తోడేలు గొర్రెపిల్ల ఒకే చోటు ఉంటాయంట. చిరుతపుల్లి
మేకపిల్ల కలిసి పడుకుంటే. తర్వాత మాట చదవండి. దూడ, కొదమ సింహము, పెంచబడిన కోడె అంటే ఎద్దు. దూడ, కొదమ సింహము, ఎద్దు కూడుకొనగా బాలుడు వాటిని తోలిన. ఆ మూడు ఒకే చోట ఉంటే, ఇప్పుడు మేక పిల్లల్ని ఒక ఆయన తోలుతాడు, గొర్రె పిల్లల్ని ఒక ఆయన తోలుతాడు, గేదెలను అట్లాగా సింహాన్ని, మామూలు సింహం కాదు అది. ఏం సింహం అది? కొదమ సింహము, కోడె, ఎద్దు, దూడ, ఈ మూడిటిని కలిపి తోలుతాడంటే ఒక సందర్భంలో ఆయన. 1000 ఏళ్ల పరిపాలన గురించిన ప్రవచనాలు ఎందుకు ఆయన్ని జరుగుతాయంటే ఆయన జయించాడు కాబట్టి. ఎందుకు ఆయన్ని జరుగుతాయంటే ఆయన శోధనను జయించాడు కాబట్టి. నీ జీవితంలో కూడా, నీ జీవితంలోకి వచ్చిన కొదమ సింహము, నీ జీవితంలోకి వచ్చిన చిరుతపులి, నీ జీవితంలోకి వచ్చిన తోడేళ్ళు నిన్ను మృంగివేయాలని వచ్చింది, కానీ నువ్వు జయించినప్పుడు వాటిని నువ్వు తోలే భాగ్యాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు టేమ్ చేస్తావంట వాటికి, నువ్వు వేర్లు పెడతావంట వాటికి, నువ్వు తోలుతావంట. చిన్న బాలుడు పెద్ద అయినా కాదు తోలేది, చిన్న బాలుడు తోలుతాడంట. చిన్న పిల్ల, మన ఆరి బాబు లాంటి పిల్లోడు, మన దైవిక లాంటి పిల్లోడు, చిన్న పిల్లలు తోలుతారంట వాటిని. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రూర మృగాల లాంటి పరిస్థితులు నీ జీవితంలో, అడవి జంతువులు లాంటి పరిస్థితులు నీ జీవితంలో, నేను మృంగేయాలి అని చూస్తా ఉన్న వ్యక్తులు నీ జీవితంలో, నేను మృంగేయాలని చూస్తా ఉన్న పరిస్థితులు నీ జీవితంలో, ఆ శోధనలో నిలబడి విధేయతతో మరణము పొందినంత వరకు విధేయత చూపించి నిలబడ్డావా, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు జయించేలాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అరణ్యంలో వెనక్కి వచ్చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము వెనక్కి వచ్చేద్దాం. 13వ వచనంలోకి రండి. 13వ వచనంలోకి రండి. 13వ వచనంలోకి రండి. ఆయన సాతాను చేత శోధించబడుతూ అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. సాతాను ఆయనను టాంట్ చేసిన తర్వాత, సాతాను ఆయనను శోధించిన తర్వాత బ్రేక్ టైంకి వెళ్ళాడేమో, లంచ్ బ్రేక్కి వెళ్ళాడేమో సాతాను. పక్కకి వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చాయంట. దేవదూతలు వచ్చి ఏలియాకి ఎలా అయితే దేవదూతలు పరిచర్య చేశాయో, యేసుక్రీస్తు వారికి కూడా ఆ అరణ్యంలో దేవదూతలు పరిచర్య చేయడానికి వచ్చాయి. ఏం పరిచర్య చేస్తుండొచ్చు? బహుశా ఆహారం తెచ్చి ఉండవచ్చు, బహుశా ఉపవాసం అయిన తర్వాత ఆయన కాళ్ళు నొక్కడం, ఏదో ఎలాంటి పరిచర్య మనకి తెలియదు, ఏంటో అది రాయబడలేదు. ఆ ఉపవాస దీక్షలో వాళ్ళు ఎలాంటి పరిచర్య కోరుకుంటారో, యేసుక్రీస్తు వారికి ఎలాంటి పరిచర్య అవసరమో, ఎలాంటి బలము అవసరమో, ఎలాంటి ధైర్యము అవసరమో, ఆ పరిచర్యను దేవదూతలు చేస్తా ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నీ శ్రమల్లో నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ శ్రమల్లో దేవదూతలు నీకు పరిచర్య చేస్తున్నాయి. హల్లెలూయా. దేవదూతలు మనకు పరిచర్య చేయును గాక. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఈ సందర్భం అయిపోయిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వబోతా ఉంది. సంగమా, నువ్వు శోధనలో ఉన్నావు కదా, నువ్వు ఇబ్బందులో ఉన్నావు కదా, ఇక్కట్లో ఉన్నావు కదా. దీని తర్వాత ఏం స్టార్ట్ అవ్వబోతా ఉంది? నీ పబ్లిక్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వబోతా ఉంది. హల్లెలూయా. పబ్లిక్ అంతటిలో నేను సాక్ష్యంగా ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ. నీ శోధనలో కూడా నువ్వు ఇతరులకి బ్లెస్సింగ్గా ఉన్నప్పుడు, నువ్వు శోధనని జయించినప్పుడు, ఆ జయించిన తర్వాత ఆయన నిన్ను అందరి ముందు నిలబెట్టబోతా ఉన్నాడు, సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు, ఆశీర్వాదంగా నిలబెట్టబోతా ఉన్నాడు. మనం అనుకుంటాం దావీదు గొలియాతుని చంపిందే మనకు కనిపిస్తుంది. దావీదు పబ్లిక్లో గొలియాతుని చంపిందే మనకు కనిపిస్తుంది. డేవిడ్స్ పబ్లిక్ లైఫ్లో మనం దావీదుని గుర్తుపెట్టుకున్నప్పుడు దావీదు గొలియాతే మనకు కనిపిస్తాడు. కానీ దావీదు ప్రైవేట్ లైఫ్లో ఎలుగుబంటిని, సింహాన్ని చంపాడు. హల్లెలూయా. ప్రైవేట్ లైఫ్లో వచ్చిన శోధనని జయించాడు, దేవుడు పబ్లిక్ లైఫ్లో నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రవక్తలు వాళ్ళ పబ్లిక్ లైఫ్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండొచ్చు. ఎలియా ప్రవక్త 400 మంది దేవతలను చంపాడు, కానీ తన ప్రైవేట్ లైఫ్లో క్రీస్తుతో పాటు శోధనని జయించాడు. హల్లెలూయా. సంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఈస్ యువర్ ప్రైవేట్ లైఫ్? వాట్ ఈస్ యువర్ ప్రైవేట్ సఫరింగ్? నీ ప్రైవేట్ సఫరింగ్ ఏంటి? వాట్ ఆర్ యు సఫరింగ్ విత్? ఒకవేళ నువ్వు నీ ప్రైవేట్ లైఫ్లో జయిస్తే ఆయన పబ్లిక్ లైఫ్లో నేను నిలబెట్టబోతా ఉన్నాడు. ముఖ్యంగా పరిచర్యకు రావాలనుకుంటున్న యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. పరిచర్యలో నిలబెట్టుకోబోతా ఉన్న యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సీజన్, ఈ అరణ్యం లాంటి సీజన్లో నువ్వు నిలబడితే ఆయన నిన్ను పబ్లిక్లో నిలబెడతాడు. హల్లెలూయా.
అందరికీ అరణ్యం వంటి పరిస్థితులు రాకపోవచ్చేమో. అక్కకి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా పేరెంట్స్ ఏమి పరిచర్య చేసిన వాళ్ళు కాదు. మాకు పరిచర్య అంటే ఇంట్రెస్ట్ లేదు. 2-3 సంవత్సరాల క్రితం ప్రభు పిలుచుకున్నాడు, వచ్చామంతే. ఎలా ఉంటుందో తెలియదు, మనుషుల్ని ఎలా డీల్ చేయాలో తెలీదు. బయట బిజినెస్లో లీడర్షిప్ స్కిల్స్ తెలుసు, కానీ మినిస్ట్రీలో లీడర్షిప్ స్కిల్స్ తెలీదు. ఎలా నాయకత్వం వహించాలో తెలీదు. దేవుడు ఒక్కొక్కటిగా నేర్పించుకుంటూ వచ్చాడు. క్రూర మృగాల వంటి మనుషులు చూస్తూ ఉన్నాం, చాలామందిని అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఆ శోధనలో జయము ఇచ్చేలాగా చేశాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదులాగా ప్రైవేట్ లైఫ్లో గెలిస్తే గొలియాతుని చంపినట్టుగా పబ్లిక్ లైఫ్లో నేను నిలబెడతాడు. హల్లెలూయా. ఈ శోధన జయించిన తర్వాత దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒకవేళ శోధని జయిస్తే చెప్పండి, ఒకవేళ శోధని జయిస్తే, ఒకవేళ నేను శోధని జయిస్తే దేవుడు నాకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శోధని జయించాడు 40 రోజుల తర్వాత. సాతాను పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్ని ఆయన పటవంచలు చేశాడు. నీ లైఫ్ ఇంకా క్లోజ్ అన్న సందర్భంలో కూడా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ లైఫ్ అయిపోయింది అన్న సందర్భంలో కూడా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడు తెలుసా? విధేయతగా విశ్వాసంగా నిలబడినప్పుడు. అలా విశ్వాసంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఎలా నిలబెడతాడు అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అందరు తీయాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అందరు చదవాలి. అప్పుడు యేసు ఆయన శోధన జయించిన తర్వాత, 40 రోజుల శోధన అయిపోయిన తర్వాత, అడవిలో క్రూర మృగాలతో ఉన్న తర్వాత, ఆవాసము చేసిన తర్వాత, సహవాసము చేసిన తర్వాత, యేసుక్రీస్తు వారు 40 రోజుల తర్వాత శోధన జయించిన తర్వాత ఎలా వస్తా ఉన్నాడు చూడండి ఒక్కసారి. అప్పుడు యేసు దేంతోటి? ఆత్మతోనూ బలముతోటి వచ్చాడు ఆయన. ఆత్మ బలముతో వచ్చాడు ఆయన. ఆత్మ బలముతో గలిలయలోకి తిరిగి ఆయన పబ్లిక్ మినిస్ట్రీలోకి ఎలా వెళ్తా ఉన్నాడు తెలుసా? బలముతో వెళ్తా ఉన్నాడు, పవర్ఫుల్గా వెళ్తా ఉన్నాడు, స్పిరిట్తో వెళ్తా ఉన్నాడు, ఫైర్తో వెళ్తా ఉన్నాడు. తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది, చదవండి. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించిన. ఆయన వస్తాడు, ఆయన పరిచర్య చేస్తాడన్న విషయము ఆయన రాకముందే ఆయన అందరికీ వ్యాపించేలాగా చేస్తాడు. హల్లెలూయా. నీ సాక్ష్యము, నువ్వు గెలిచిన తర్వాత నీ సాక్ష్యము నువ్వు చెప్పకముందే అందరికీ వ్యాపించిపోతుంది. హల్లెలూయా. నువ్వు చెప్పకముందే అందరూ బ్లెస్ అయిపోతారు. హల్లెలూయా. నువ్వు నిలబడక ముందే సాతాను పారిపోతాడు. హల్లెలూయా. శత్రువు మీద మనందరము జయము పొందుదుము గాక. శత్రువు మీద మనందరము జయము పొందుదుము గాక. చెప్పండి, శత్రువు మీద మనందరము జయము పొందుదుము గాక. ఏ సమస్య నాకు తెలియదు, ఏ సమస్య నాకైతే తెలియదు, మీకు తెలుసు. యు నో యువర్ ప్రాబ్లం, యు నో యువర్ సఫరింగ్. మనుష్య మాత్రము కొంచెం మాత్రమే అర్థం చేసుకోగలము మీ సమస్యని, ప్రార్థన చేయగలము మీ సమస్య కోసం, కానీ ఏ సమస్య నాకు తెలియదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని ఆయన గెలిపిస్తాడు. హల్లెలూయా. ఒకసారి గుండెల మీద చేతులు పెట్టుకోండి, నిలబడండి. ఏ సమస్య మాట్లాడండి, ఒకసారి నిలబడండి, దేవుడితో మాట్లాడదాం. ఒకసారి నిలబడండి, ఏ సమస్య మనం మాట్లాడదాం. ప్రభువా, పలానా సమస్య నాది, ఇది నా సమస్య, ఇది నా ఇబ్బంది, ఇది నా అరణ్యము, ఇది నా శోధన. ఈ శోధనలో జయించే భాగ్యాన్ని నాకు దయచే. ఈ అనారోగ్య పరిస్థితుల్లో జయించే భాగ్యాన్ని నాకు దయచే. ఒక గొప్ప కృప నాకు చూపించు. ఎలాంటి కృప అంటే, ఈ కృపలో నేను జయించబడిన తర్వాత అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అనే కృపను నాకు చూపించు ప్రభువా. నా ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ప్రార్థన చేద్దాం, గోజాడుదాం, ఆయనతో మాట్లాడదాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, బలవంతుడానికి స్తోత్రాలయ్యా. అయ్యా, కొద్ది మందిగా మేము ఈ సంఘములో ఈరోజు కూడుకొని ఉండుట నైనా మీ చిత్తము, మీ ప్రణాళిక అయి ఉన్నది ప్రభువా. ప్రభా, ఈరోజు మేము మీతో మాట్లాడుతూ ఉన్నాం ప్రభా. అందరం మాట్లాడదాం ఆయనతోటి ప్రభా. మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఇది నా పరిస్థితి ప్రభువా, ఇది నా ఇబ్బంది ప్రభువా, ఇది నా అరణ్యము ప్రభా. నా అరణ్యంలో నేను ఒంటరిగా లేను ప్రభువా, నాతో నువ్వు ఉన్నావని నాకు తెలుసు. ఈ శోధనలో దేవదూతలు నాకు పరిచర్య చేస్తున్నారని తెలుసు నాయన. ఈ శోధనలో నాకు జయం అనుగ్రహించు, నన్ను గెలిచేలా చేయి ప్రభువా. నువ్వే జయించు, నువ్వే విడిపించు. మా నెత్తి మీద ఉన్న మోత బరువులను నువ్వే విడిపించు. శాశ్వత పరిష్కారాన్ని మాకు దయచే. ఉన్నతమైన ఆత్మ మాకు దయచే. ఆ ఆత్మ బలముతోనైనా మేము మీ పరిచర్యలో సాగుదుముగాక తండ్రి. నైనా మా పేరందరికీ విస్తరించునుగాక తండ్రి. మా సాక్ష్యం అందరికీ విస్తరించునుగాక తండ్రి. అట్టి కృపా కాపుదల ధన్యత మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ, ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చుందాం, కమ్యూనియన్లోకి వెళ్దాం. దయచేసి కూర్చుందాం.